స్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం నమస్తస్మై భగవతే అర్హతే సమ్యక్ సంబుద్ధాయ యో హి వర్షశతం జీవేత్ అపశ్యన్నమృతం పదం ఏకాహం జీవితం శ్రేయః పశ్యతశ్చామృతం పదం అమృతం పదం పశ్యతః. సో padam is abode. It is called abode because that is your home. That is your home. Abode is home. You see, we live in a house made of mortar and bricks, or bricks and mortar, and we call it abode. But that is not the real abode. That is the abode for physical body, not for you. So then what is the abode for me? The physical body is my abode. I am living in the physical body. Suppose I identify with the physical body, then the outer house becomes the abode. Made of mortar, bricks and mortar becomes the abode when I identify with the physical body. That's why Vedantins should not identify with the physical body. Vedantins should not do that. కాబట్టి వేదాంతులు దేహతాదాత్మ్యాన్ని కలిగి ఉండరాదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ధనికుడు ఉంటాడు, డబ్బున్నవాడు, అతను ఇల్లు కట్టుకుంటాడు. ఎలా కట్టుకుంటాడు? అది నేనుండే ఇల్లు, నా ఎబోర్డ్, నా ధామ అన్నట్టుగా కట్టుకుంటాడు. దాంట్లో ఆ కట్టుకునే విధానం ఎలా ఉంటుంది? ఇది నా ఇల్లు అని కట్టుకున్నప్పుడు ఆ ఇల్లు అతని యొక్క ధనికత్వాన్ని ప్రకటిస్తూ ఉంటుంది. ఖరీదైన సామాను పెట్టి కట్టుకుంటాడు. పేదవాడు కట్టుకుంటే వాడి పేదరికం ఆ ఇల్లులో ప్రకటమవుతూ ఉంటుంది. ధనికులు అలా కట్టుకుంటారు. కర్మఠులు ఉన్నారు, కర్మవాదులు. వాళ్ళు ఇల్లు ఎలా కట్టుకుంటారో తెలిసిన, ఓ ఈశాన్యంలో ఒక గది అగ్నిహోత్రాలకు పెట్టుకుంటాడు. ఆ అగ్నిహోత్రాల గదిలో ఊరికే పేరుకి గదే కానీ దాంట్లో ఎవడో ఉండడానికి వెళ్ళలేదు, కూర్చోడానికి వెళ్ళలేదు. 3 అగ్నిహోత్రాలు గోతులు అవే ఉంటాయి. ఎక్కడ చూసినా పిడకలు పెట్టుకునే చోటు, దర్భలు పెట్టుకునే చోటు, దర్భాసనాలు పెట్టుకునే చోటు, మడిబట్టలు ఆరేసుకునే గెడలు ఇవే ఉంటాయి. అలా కట్టుకుంటాడు ఎవడు కర్మి. కాబట్టి ఎవడి యొక్క సంస్కారానికి తగ్గట్టుగా వాడు కట్టుకుంటాడు. ఎవడి యొక్క జ్ఞానమునకు, అండర్స్టాండింగ్కి తగ్గట్టుగా వాడు కట్టుకుంటాడు. భోగపరాయణని ఎలా కట్టుకుంటాడు? భోగాలకు అనుకూలంగా వాడు కట్టుకుంటాడు. తిండిపోతే ఇల్లు కట్టుకుంటే ఎలా కట్టుకుంటాడు? ఆ కిచెను అది ప్రధానంగా పెట్టుకుని కట్టుకుంటాడు. వేదాంతి ఇల్లు కట్టుకుంటే ఎలా కట్టుకోవాలి? ఈ దేహము, ఈ దేహయాత్రకు, ఈ దేహాన్ని ఒక చోట పెట్టడానికి అవసరము ఇల్లు, ఒక గూడు అవసరము అనే విధంగా కట్టుకోవాలి. అంటే సింపుల్గా కట్టుకోవాలి. ఇప్పుడు సన్యాసులు పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టుకుని దాంట్లో ఈ బాడీ కంఫర్ట్స్ కోసం అని విశాలమైన భవనం ఒకటి కట్టి, అది స్వామీజీ ఉండే భవనము అని విశాలంగా దాన్ని కట్టి దాంట్లో అన్ని భోగాలు పెట్టి, ఒక కంపెనీ CEO ఉండే భవనము అన్నట్టుగా దాన్ని కట్టుకోవడం, అది వేదాంతములో తగునాది? తగదు. అలా కట్టుకోకూడదు. ఎలా ఉండాలంటే సింపుల్గా ఉండే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది వేదాంతులు. ఎందుకంటే వేదాంతులకు దేహము నిలబెట్టేందుకు ఇల్లే తప్ప ఆత్మకి ఇల్లు కాదు అది. కాబట్టి వేదాంతి దేహముతో తాదాత్మ్యమును చెందరాదు. హీఈస్ ద స్పిరిట్. అండ్ అతను వేదాంతి ఆ స్పిరిట్తో, ఆత్మ చైతన్యంతో ఐడెంటిఫై అవ్వాల్సి ఉంటుంది. ఆత్మ చైతన్యమునకు పుట్టుక చావు ఉండవు. కాబట్టి అది అతని యొక్క నిజమైన ధామ. ఓకే, తద్ధామ పరమం మమ.
దానిని చేరుకోవాల్సి ఉంటుంది. బయట ఆడంబరాలకి ప్రాముఖ్యాన్ని ఇవ్వకూడదు. సో ఆ విధంగా అమృతం పదం తన యొక్క పుట్టుక చావు లేనటువంటి స్వరూపమును దర్శించవలెను. ఓకే, అది అది వేదాంతి యొక్క జీవితం. అలాంటి జీవితము అంటే అమృతమైన పదమును దర్శించే జీవితము ఒక్కరోజైనా సరిపడుతుంది. ఈ అమృత పదమును దర్శించటం అనే దృష్టి కూడా లేకుండా 100 ఏళ్ళు బతికినా వేస్ట్. అమృత పదమును దర్శించుట అంటే అర్థం ఏంటో తెలుసిన? అమృత పదము తానే అగుట అర్థం. ఆ అమృత పదమునందు తాను విలీనమగుట అనర్థం. ఆ జిజ్ఞాసువు పోయి ఆ అమృత పదంలో విలీనమైపోతాడు. జిజ్ఞాసువు జ్ఞానంలో విలీనమైపోతాడు. దానిని అమృతం పదం పశ్యతః అని అంటారు. ఈ అమృత పదమును ఏ విధంగా దర్శించాలి, ఎప్పుడు దర్శిస్తాడు అంటే, తాను దేహము కాదు కనుక ఈ జగత్తు నుండి దేనిని కోరడు. అసలు అమృత పదాన్ని దర్శించే ఉపాయం పద్ధతి, తాను దేహము కాడు కనుక ఈ జగత్తు నుండి కోరేది ఏమీ ఉండదు. అంచేత భిక్షాచర్యం చరంతి, జగత్తు నుండి ఏది కోరడు. మరి భిక్ష దేనికి అంటే దేహము కొరకు. దేహము భిక్షను కోరుకుంటుంది. దేహంలో ప్రాణశక్తి ఉంటుంది కదా, అంచేత దానికి తిండి కావాలి, ఫ్యూయల్ కావాలి. ఇది ఎలాగంటే దేహము కారు వంటిది, ప్రాణశక్తి ఫ్యూయల్. కారులో ఫ్యూయల్ పోసినట్టుగా. కారులో ఫ్యూయల్ పోయడానికి కావలసినటువంటి వ్యవస్థ ఎవరు చేస్తారు? మనస్సు చేస్తుంది. కాబట్టి ఇట్ ఈజ్ ఎ కోఆపరేషన్ ఆర్ ఎ మ్యూచువల్ ఆపరేషన్ బిట్వీన్ మైండ్ అండ్ బాడీ. ఇది భిక్షను సంపాదించి దానిని భక్షించుట, ఆ తిన్నదాన్ని అరిగించుట, అది ప్రాణశక్తి యొక్క కర్తవ్యం. ఆ విధంగా ఆ మూడింట్లోనూ అన్నమయ ప్రాణమయ మనోమయ ఆ మూడింట్లోనూ అది నడుస్తూ ఉంటుంది. ఆత్మస్వరూపానికి దాంతో సంబంధం ఉండదు. కాబట్టి రోటీ కపడా మకాన్ అనే ధోరణిలో మనిషి జ్ఞాని బతుకుతాడు. అంటే అంతకు మించి దేనిని జగత్తు నుండి కోరడు. అంటే పోనీ మరి దాన్నైనా కోరుతున్నాడు కదా, రోటీ కపడా మకాన్ కోరుతున్నాడు కదా అంటే జ్ఞాని కోరుట లేదు, దాన్ని కూడా జ్ఞాని కోరుట లేదు. ఇట్ ఈజ్ అన్ అరేంజ్మెంట్ బిట్వీన్ ద మైండ్ అండ్ ద బాడీ. సో అంటే జ్ఞాని వైపు నుండి జగత్తు నుండి కోరదగ్గది ఏదీ లేదు. ఓకే, మరి దేవుడు నుంచి జ్ఞాని అంటే దేవుణ్ణి తెలుసుకుని తన స్వరూపముగా తెలుసుకోవాలి కదా. దేవుడి నుంచి ఏదైనా కోరుకుంటాడా అంటే దేవుడి నుంచి కూడా ఏమీ కోరుకోడు. అంటే కనీసం దేవుణ్ణి తెలుసుకోవాలని కోరుకుంటాడా అంటే ఆరంభంలో అలా కోరుకుంటాడు. తర్వాత దేవుడు తనకంటే భిన్నంగా లేడు అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో అప్పుడు ఆ దైవత్వంలో నిలిచి ఉండాలని అనుకుంటాడు. కానీ అది నాకు కావాలి అని కోరుకునేదిగా ఉండదు. అంటే ఈ భక్తులు కోరుకుంటారు చూడండి, నేను వైకుంఠం వెళ్ళాలి అని ఒక భక్తుడు కోరుకుంటాడు. ఇంకో భక్తుడు ఏమని కోరుకుంటాడు, నేను ఇక్కడే కూర్చుని జపం చేస్తూ ఉంటాను, శ్రీకృష్ణుడు నాకు వచ్చి కనపడాలి అని కోరుకుంటాడు. అలా జపం చేసేవాడికి శ్రీకృష్ణుడు కనపడతాడు తెలుసా మీకు? అది యు సీ వాట్ యు ఎక్స్పెక్ట్ టు సీ. కనపడతాడు. యు సీ వాట్ యు ఎక్స్పెక్ట్ టు సీ. దట్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. యు ఎక్స్పెక్ట్ టు సీ శ్రీకృష్ణ, శ్రీకృష్ణుడు కనపడతాడు. యు ఎక్స్పెక్ట్ టు సీ జీసస్ క్రైస్ట్, జీసస్ క్రైస్ట్ కనపడతాడు. ఆ విషన్స్ అలా ఉంటాయి. రామభక్తులకి రాముడు విషన్ ఉంటుంది, అయ్యప్ప భక్తులకి రాముడు విషన్ ఉంటుందా? ఉండదు, అయ్యప్ప విషన్ ఉంటుంది. ఎక్కడైనా అయ్యప్ప ఒక దూరంగా రాముడు నిలబడ్డట్టు కనపడితే కనపడాలి తప్ప అయ్యప్ప విషన్ ఉంటుంది. కాబట్టి యూ సీ వాట్ యు ఎక్స్పెక్ట్ టు సీ. దట్ ఈస్ ది లా ఆఫ్ నేచర్. కాబట్టి ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ దేవుణ్ణి చూడడం కోరిక కాదు. ఆ కోరేటువంటి ఎంటిటీ, బికాజ్ ఆఫ్ ఆ కోరిక కారణంగా సెపరేట్గా నిలబడి ఉన్న ఎంటిటీ, ఆ తత్వము దేవుడిలో విలీనమైపోవుట, అది ఇక్కడ కోరిక. ఆ కోరిక లక్షణం అలా ఉంటుంది.
దీనికి శ్రీరామకృష్ణ వారి దృష్టాంతం అందరికీ తెలుసున్నది. సాల్ట్ బొమ్మ, ఉప్పు బొమ్మ సముద్రాన్ని లోతును పరిశీలించినట్లు, ఆ పరిశీలించే ప్రయత్నంలో భాగంగా అది సముద్రంలో విలీనమైపోతుంది. అదే అమృతం పదం పశ్యత. ఆ విధంగానే రియలైజేషన్, ఆత్మసాక్షాత్కారం అనేది ఆ విధంగా ఉంటుంది. కాబట్టి అటువంటి సాక్షాత్కారమును పొందే ఉపాయం ఏమిటి అంటే జగత్తు నుండి దేనిని కోరకుండుట. ఇది అసంభవం ఏమీ కాదు. మన వాళ్ళు ఏం చేస్తారంటే దాని చుట్టూ కొంత మహిమని, మిరకిల్ని, మిస్టరీని అల్లి పెడతారు. అది చాలా మహిమాన్వితమైనది అని అంటారు. ఒక సెన్స్లో కరెక్ట్ అది, కానీ ఇంకో సెన్స్లో అది మనకి ఆ డిస్క్రిప్షనే మనకి దూరం పెట్టేస్తుంది. పైగా ఎవడైనా దాన్ని పొందాలి అని అనుకుంటే చాలాసార్లే నీ తెలివితేటలకి అంత ఎక్కడవుతుంది. అదేదో వశిష్ఠుడు, వామదేవుడు మొదలైన వారికి మాత్రమే సంభవము, నీకు సంభవము కాదు అని నిరుత్సాహపరుస్తారు కూడా. తర్వాత బోధించేటప్పుడు కూడా ఇది ఇప్పట్లో ఈ మాట ఏం కాదు, ప్రస్తుతానికి నువ్వు డబ్బు ఇటువంటివే చూసుకుంటూ ఉండు, అప్పుడప్పుడు వేద ఉపనిషత్తులవి పారాయణ చేసుకో, మీకు ఎప్పటికైనా మోక్షం వస్తుందని చెప్తారు. అంతే తప్ప దే పుట్ ఇట్ ఇన్ ది గ్రిప్ ఆఫ్ టైం ఫ్లోలో పెట్టేస్తారు తప్ప రియలైజేషన్ అనేది ఎప్పుడైనా సరే ఎట్టి సందర్భంలోనూ ఇట్ ఈస్ ఇన్ ది ప్రజెంట్, అది వర్తమానంలోనే ఉంటుంది అనే సత్యాన్ని వాళ్ళు గుర్తించరు. కాబట్టి రియలైజేషన్కి ఆ విధంగా దట్ ఈజ్ నాట్ హౌ యూ డూ ఇట్. దాని చుట్టూ అన్ని మహిమలు అల్లేసి పెట్టకూడదు. ఏమిటి రియలైజ్ చేస్తారు మీరు? ఆఫ్టర్ ఆల్ మీరు రియలైజ్ చేయాల్సింది ఏమిటి? స్వరూపం కాదండి. దైవత్వం అంటే అదే స్వరూపం, దైవత్వమే స్వరూపం. స్వరూపమైనప్పుడు అది అంత సుదూరంలో ఉండేది ఎందుకు అవుతుంది? అంత అందని రాని పండు ఎందుకు అవుతుంది? స్వరూపమైనప్పుడు ఇట్ మస్ట్ బీ యాక్సెసిబుల్ టు మీ హియర్ అండ్ నౌ. అలా ఉండాలి స్వరూపం, అలా ఉంటుంది. ఇటొచ్చి కొన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఏమిటి? జగత్తు నుండి దేనిని కోరకుండుట మొదటి కండిషను. దేవుడు అనేవాడిని సెపరేట్గా పెట్టి ఆ దేవుడి నుంచి ఇది కావాలి అది కావాలని కోరకుండుట, ఆఖరికి మోక్షమును కూడా కోరకుండుట. అంటే నువ్వు దేనిని కోరవు, నాకు కావాలి అని దేనిని అపేక్షించవు, దేని కొరకు ఎదురు చూడవు, ఎదురు చూడడం కూడా ఉండదు. అప్పుడు ఏమవుతుందో తెలుసిన, మీకు మీ హృదయంలో ఆ అమృత పదము అనుభవానికి వచ్చేస్తుంది. అదే అమృతం పదం పశ్యత అంటే డిజైర్లెస్నెస్, యాజ్ ఎ కాన్సిక్వెన్స్ ఫియర్లెస్నెస్ ఈజ్ గాడ్లీనెస్. ఇంతకంటే సరళమైన ఉపాయం వేరే ఏమీ ఉండదు. సో ఆ విధముగా ఎవడైతే తన స్వరూపమును దర్శిస్తాడో, దీంట్లో రహస్యం ఏంటంటే నా స్వరూపమును నేను తెలియుటకు ఏం చేయాలి? ఏమి చేయనక్కర్లా. నా స్వరూపము ఏదియో తెలుసుకుని అది అయి ఉండుటయే. టు బీ యువర్ సెల్ఫ్. You don't do anything. You just be yourself. To know yourself, you don't need to do anything. Just be yourself. సో ఇప్పుడు నా స్వరూపమును నేను తెలియవలెను. అమృతం పదం పశ్యత. అది ఎలాగా? నా స్వరూపముగా అయి ఉండుటయే. అంతే. బీయింగ్ ఈజ్ ది నోయింగ్. అలా ఉండాలంటే ఏం చేయాలి? నా స్వరూపముగా నేను అయి ఉండాలి అంటే నేనేం చేయాలి? ఏం చేయాలో తెలుసిన, నేను ఫలానా అంటూ ఏవేవో ఊహాపోహలు చేసుకుని కూర్చున్నానే, అవన్నీ కూడా తప్పు అని తెలుసుకుని ఆ ఊహాపోహలన్నిటినీ కట్టిపెట్టవలేను. అదే అంటే ఏమిటి? మీ కేసు మీరు చూసుకుని మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మీలో నేను ఫలానా అనే దృష్టి ఏ మేరకు ఉన్నది?
నేను ఫలానా అప్పుడు పుట్టాను అనే దృష్టి ఏమైనా ఉన్నదా? ఉంటే అది అడ్డు. నేను ఫలానా లేడీకి భర్తను అనే దృష్టి ఏమైనా ఉందా? ఉంటే అది అడ్డు. నేను ఫలానా ప్రాంతమునకు చెందినవాడను, పంజాబో మద్రాసు చెందినవాడను అనే దృష్టి ఏమైనా ఉందా? ఉంటే అడ్డు. ఆ దృష్టి ఉంటుంది లోపల, ఆ ఇమాజినేషన్ ఉంటుంది. ఏ మేరకు ఆ ఇమాజినేషన్ ఉందో ఆ మేరకు మీరు ఆ అమృత పదమునకు దూరముగా ఉండిపోతారు. మీరు ఎప్పుడైతే నేను ఫలానా 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 అని ఊహాపోహలు చేయుట అంతరాళమునందు ఆ ఊహాపోహలను ఎప్పుడైతే పూర్తిగా తిరస్కరించగలుగుతారో అప్పుడు సీ ది ఫాల్స్ ఎస్ ఫాల్స్ అల్టిమేట్లీ. అప్పుడు మీరు మీరై ఉంటారు. ఆ విధంగా మీరు మిమ్మల్ని తెలుసుకుంటారు. ఇది అర్థమైంది కదా? దీంట్లో మీరు గమనించాల్సింది ఏమిటంటే నెగేషన్ తప్ప ఇంకేం ఉండదు దీంట్లో మీ యొక్క అఖండత్వమును చెప్పే ఒక వృత్తి ఉంటుంది. ఆ వృత్తి ఒక శబ్దం నుంచి పుడుతుంది అనే ప్రక్రియకి నేను చెప్పిన దాంట్లో తావు లేదు కదా. ఎందుకంటే ఆ ప్రక్రియను ఆ విధంగా మీరు దర్శించినప్పుడు పరాధీనత వచ్చేస్తుంది. పరాధీనత వచ్చేసి ఆ ఖండాకార వృత్తి ఎప్పుడు వస్తుందో నాకు అని దాన్ని కోరుకుంటూ కూర్చుంటారు. ఆ శబ్దం నాలో ఎప్పుడు ఆ వృత్తిని కలిగిస్తుందో అని మళ్ళీ ఆ శబ్దం వెనకాల పడతారు. ఆ శబ్దం అది చేయాలంటే ఈశ్వరుని యొక్క గ్రేస్ కావాలని మళ్ళీ ఆ ఈశ్వరుని సెపరేట్ పెడతారు. గురువు యొక్క గ్రేస్ కావాలని మళ్ళీ గురువును ఒక ఫిజికల్ ఎంటిటీని తయారు చేసి పెడతారు. యూ విల్ గో బిహైండ్. రాముడు మాయలేడి వెంట వెళ్ళినట్టుగా మీరు వెళ్ళిపోతూ ఉంటారు. యూ విల్ నాట్ గెట్ వాట్ యూ వాంట్. మీ స్వరూపాన్ని మీరు పొందరు. కాబట్టి ఇప్పుడు దీంట్లో ప్రక్రియ ఏమిటి? మీ స్వరూపమును మీరు తెలియుటకు పశ్యతః మీరు మీరై ఉండవలేము. మీరు మీరై ఉండుటకు ఏం చేయాలి? ఏమీ చేయనక్కర్లేదు. కానీ దీన్ని చేయడం అనరు, దీన్ని తెలియడం అని అంటారు. మీరు మీ లోపల ఏమేమి ఐడెంటిఫికేషన్స్ ఉన్నాయో మీకే తెలుస్తున్నాయి. ఆ ఐడెంటిఫికేషన్స్ని పసిగట్టి గుర్తుపట్టి వాటినన్నిటినీ ఫాల్స్ అని తెలుసుకుని అప్పుడు ఏమవుతుంది? మీరు మీ స్వరూపమును అన్యథా ఊహించుట మానివేస్తారు. అంతే. ఎప్పుడైతే మీరు మీ స్వరూపమును అన్యథా ఊహించుటను మానివేస్తారో అప్పుడు మీ స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు. తద్వారా మీకు మీ స్వరూపము అనుభవానికి వస్తుంది, అంటే తెలుస్తుంది. దీన్నే అమృతం పదం పశ్యతః అని అంటారు. సో దీన్ని చేయడానికి ఒక సింపుల్ మెడిటేషన్ పద్ధతి కూడా ఉన్నది. ధ్యానం వల్ల మోక్షం అంటే ఇలా ఉంటుంది. జస్ట్ బీ, అది ధ్యానం. జస్ట్ బీ. దేహంలోకి స్లీప్, తంద్ర, సోమరిధనము రాకుండా అలర్ట్గా ఉండు. ఎందుకంటే దేహంలోకి సోమరిధనం వచ్చేసింది అనుకోండి, అప్పుడు జస్ట్ బీ అనేది ఏమి ఉండదు. మీరు నిద్రపోతారు. నిద్రపోతే మోక్షం వస్తే ఈ పాటికి మీకు ఎప్పుడో మోక్షం వచ్చేసి ఉండాలి. కాబట్టి అలర్ట్నెస్ మెయింటైన్ చేయటం కోసం దేహంలోకి ఆ నిద్ర, ఆ సోమరిధనము రాకుండా మెయింటైన్ చేసుకో. మనస్సు డిస్టర్బ్ కాకుండా మెయింటైన్ చేసుకో. ఎందుకంటే మనస్సు డిస్టర్బ్ అయితే ఏమవుతుంది? థాట్స్ వస్తాయి. థాట్స్ రావడమే కదా. ఆ థాట్స్ ఆ సత్కి ఒక స్క్రీన్ కింద పనిచేస్తాయి. దే బికమ్ ఏ స్క్రీన్. అంచేత సత్ ప్రకటన అవ్వదు. అప్పుడు జస్ట్ బీ పోయి థింకింగ్లో పడతారు వెళ్ళి. జస్ట్ బీ అడుగును ఉండిపోతుంది. మీకు అనుభవానికి వచ్చేది కేవలము థింకింగ్, థాట్స్ అనుభవానికి వస్తూ ఉంటాయి. ఆ థాట్కి విషయాలు ఉంటాయి, అవి అనుభవానికి వస్తాయి. కాబట్టి జస్ట్ బీ అనే దానిని పట్టుకోవాలి. లేకపోతే ఐ యామ్ అనే దానిని పట్టుకోవాలి. ఆల్టర్నేట్. లేకపోతే హూ యామ్ ఐ
దాన్ని పట్టుకోవాలి. పట్టుకుని నేను ఏది 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 కాదో అవన్నీ కూడా మనస్సు చేత నిర్మాణమైనవి కనుక మనస్సు శాంతమవుతూనే అవన్నీ కూడా పోతాయి, వాటంతట అవే పోతాయి. మీరు పని కట్టుకుని వాటిని నెగేట్ కూడా చేయనక్కర్లేదు, వాటంతట అవే పోతాయి. అప్పుడు ఏమవుతుందో తెలుసిన, జస్ట్ బీలో ఏమవుతుందో తెలుసిన, మీ యథార్థ స్వరూపము ప్రకటమగును, అభివ్యక్తమగును. అప్పుడు మీ యథార్థ స్వరూపం ఏ విధంగా అభివ్యక్తమవుతుంది? శాంతి, ఆనందము, శాంతి రూపమైన ఆనందము, శాంతి రూపమైన సుఖము. ఈ బర్త్డే పార్టీస్ సుఖం లాంటి సుఖం కాదు. శాంతి, ఆనందము అంటే పూర్ణత్వం అన్నమాట. ద బియాటిట్యూడ్ అని, బ్లిస్ అని అంటారు. అది ఒక ప్రేమభావము, అవన్నీ ప్రకటమవుతాయి. ఆ విధంగా మీ యొక్క అమృత స్వరూపము ప్రకటమవుతుంది. కాబట్టి ఏమైంది? జస్ట్ బీ, అలా ఉండుము, ఉండుటయే. ఉండుట అంటే ఉండుటంటే ఏమిటి? చేయడం కాదు, డూయింగ్ కాదు, బీయింగ్. డూయింగ్ ఈజ్ ఎ స్క్రీన్. కాబట్టి స్టాప్ డూయింగ్. సపోజ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, బీయింగ్ ఉండదు. ఇప్పుడు వంట చేస్తున్నారనుకోండి, జస్ట్ బీ కుదరదు, అది కవర్ అయిపోతుంది, కర్తృత్వం వచ్చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ డూయింగ్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ ఏ కవర్. థింకింగ్ ఈజ్ ఆల్సో డూయింగ్. సో వెన్ యూ డు నాట్ డూ ఎనీథింగ్, దట్ ఇంక్లూడ్స్ థింకింగ్. థింకింగ్ ఈజ్ ఆల్సో డూయింగ్. వెన్ ఆ డూయింగ్ అనేది పూర్తిగా అంతరించిపోయినప్పుడు మీరు మీ స్వరూపంలో నిలిచి ఉంటారు, జస్ట్ బీ అవుతుంది. అప్పుడు అలా ఉన్నప్పుడు మీ స్వరూపం ప్రకటమవడం ప్రారంభిస్తుంది. దిస్ ఈజ్ హౌ మీ స్వరూపాన్ని మీరు తెలుసుకుంటారు, పశ్యత. అయితే దీంట్లో ఇంక ఫైనల్ హెచ్చరిక, నేను నా స్వరూపాన్ని తెలుసుకోవాలి అనే కోరిక, అదే జిజ్ఞాస. అది కూడా మీకు వాసనారూపంగా ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుంది? జస్ట్ బీగా ఉన్నప్పుడు, జస్ట్ బీ అలా నిలిచి ఉన్నప్పుడు అక్కడ నాకు నా స్వరూపం తెలియాలి అనే వాసన కదులుతున్నది. ఆ కదలికని కూడా మీరు పక్కన పెట్టేయాలి. అంటే మీరు ఆనందమును కోరుట మానివేయాల్సి ఉంటుంది. ఆ జిజ్ఞాసను కూడా ప్రక్కన పెట్టేయాలి. జ్ఞాతుమిచ్ఛ అది కూడా విడిచిపెట్టేయాలి. ఇంకా అసలు ఆ ఇచ్ఛ కూడా ఉండకూడదు. స్టాప్ సీకింగ్ ఆల్ ది వే. ఎందుకంటే ఇన్ సీకింగ్ యూ క్రియేట్ ఎ డిఫరెన్స్, డివిజన్ క్రియేట్ చేస్తారు. ఇన్ సీకింగ్ మైండ్ని పిక్చర్లోకి లాగుతారు మీరు. మనస్సు వచ్చేస్తుంది అక్కడికి, థాట్ వచ్చేస్తుంది. థాట్ వచ్చేసిందంటే కవర్ అవుతుంది మళ్ళీ. కాబట్టి ఆ సీకింగ్ని కూడా కట్టిపెట్టి జస్ట్ బీ. ఆ విధముగా అమృతం పదం పశ్యత. అలా ఒక్కరోజు బతికితే సరిపడుతుంది. యహ హి వర్షశతం జీవేత్ అపశ్యన్ అమృతం పదం ఏకాహం జీవితం శ్రేయః పశ్యతః చ అమృతం పదం. ఈ శ్లోకంలో గమనించదగ్గ విషయం ఏమిటంటే, అమృతం పదం పశ్యతః జీవితం ఏకాహం. అంటే అమృత పదమును సాక్షాత్కరించుటకు ఒక లెంగ్త్ ఆఫ్ టైం అవసరం లేదు. అది ఆయన చెప్తున్నారు. ఏకాహం అని మాట వరుసగా అన్నారు, లెంగ్త్ ఆఫ్ టైం అవసరం లేదు. ఇదొకటి వేదాంత విద్యార్థులు, వేదాంతాన్ని బోధించే ఆచార్యులు కూడా దీన్ని గమనించవలసి ఉంటుంది. అంచేతనే ఇప్పుడు ప్రతిదానికి ఓ మెథడ్ ఉంటుంది, ప్రతిదానికి మెథడ్ ఉంటుంది. ఇప్పుడు క్లాస్ పెట్టుకోవాలనుకోండి, మెథడ్ ఉంటుందా ఉండదా? అక్కడ చాప వేసుకోవాలి, మైక్ పెట్టుకోవాలి, మంచినీళ్ళు పెట్టుకోవాలి, విద్యార్థులు రావాలి, కూర్చోవాలి, అల్లరి చేయడం మానేయాలి, కబుర్లు మానేయాలి, అందరూ శ్రద్ధాళువులుగా కూర్చుండాలి, ఆచార్యుడు వచ్చి పాఠం చెప్పాలి, పుస్తకం తీయాలి. ఇదంతా ఉంటుంది, మెథడ్ ఉండకుండా ఉంటుందండి.
వినటము అంటే ఒక క్రియగా పశ్యన్ శృణ్వన్ శ్వసన్, అది కూడా ఒక క్రియే. కాబట్టి ఆ తర్వాత పుస్తకము, దాన్ని శ్లోకం చదవటము, అర్థం చేసుకోవటము, ఇదంతా కూడా క్రియే. అండ్ దెన్ ముందు ముందు సంస్కృతం చదువుతావు, తర్వాత ఫలానా వేదాంత పుస్తకం చదువుతావు, తర్వాత హయ్యర్ టెక్స్ట్ చదువుతావు అంటే ఒక స్కీమ్ ఉంటుంది. స్కీమ్ లేకుండా ఏదీ ఉండదు. స్కీమ్ ఉంటుంది. స్కీమ్ అన్నా మెథడ్ అన్నా ఒకటే. మెథడ్ ఉంటుంది, స్కీమ్ ఉంటుంది. ఎంతవరకు ఉంటుందో తెలిసిన తెలుసుకునే క్షణం వరకే ఉంటుంది. తీరా మీరు తెలుసుకున్నట్లయితే ఇన్ నోయింగ్, ఆ తెలుసుకుంట యందు స్కీమ్ ఉండదు. అదే ఇప్పుడు నీకు మామిడి పండు ఉంది, అక్కడ నీకు చూపిస్తాను రా అని ఒకటి తీసుకెళ్ళాడు. ఆ చెట్టు ఏమో 6 మైళ్ళ దూరంలో ఉంది. 6 మైళ్ళు నడుస్తారు. అదివరకు అక్కడ ఉంది చూడంటే తలపైకి ఎత్తాలి. తలపైకి ఎత్తకుండా ఎలా కనపడుతుంది? తలపైకి ఎత్తుతాడు, కనపడదు. అదే ఆ ఆకు వెనకాల ఉంది చూడరా అంటూ ఉంటాడు వీడు. వీడికి కనపడుతూ ఉంటుంది, వాడికి కనపడదు. నాకు కనపడటం లేదంటాడు. సడన్గా కనపడుతుంది. కనపడింది అంటాడు. ఇప్పుడు ఆ కనపడుట ఈజ్ ఇట్ ఎ మెథడ్? నువ్వు ఆర్గ్యూ చేయొచ్చు, మెథడే. వాడు ఊళ్ళో ఉన్నాడు, ఊరు బయటికి నడిచి వెళ్ళాల్సి వచ్చింది, తల పైకి ఎత్తాల్సి వచ్చింది, సరైన దిశలో తలపెట్టాల్సి వచ్చింది, చూడలేకపోతే కొంత అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చింది, అప్పుడు చూశాడు. కాబట్టి మెథడ్ అని మీరు అంటారు. ఇట్ ఈజ్ నాట్ ఎ మెథడ్. వెన్ యూ సీయింగ్ ఈజ్ నాట్ ఎ మెథడ్. సీయింగ్ ఈజ్ ఇన్స్టంటేనియస్. అది తత్క్షణ సిద్ధమే తప్ప కాల ప్రవాహంలో సిద్ధం కాదు. అది కాల ప్రవాహంలో సిద్ధం అనరు, సాధ్యం అంటారు. మీకు కాల ప్రవాహంలో వచ్చేదాన్ని కాల ప్రవాహము ఆవశ్యకమన్నప్పుడు దాన్ని సిద్ధం అంటారా, సాధ్యం అంటారా? సాధ్యం అంటారు. కాల సంబంధం లేని దానినే సిద్ధం అంటారు. అంచేతనే తత్క్షణ అని నేను అంటున్నా. కాల సంబంధం పెట్టకూడదు. అంచేతనే వేదాంతం బోధించే ఆచార్యులు అసలే విద్యార్థులు డల్, వాళ్ళకి అసలే తెలుసున్నది తక్కువ, వాళ్ళకి రాంగ్ ఇంప్రెషన్స్ ఇచ్చి పంపించకూడదు. వాళ్ళకి మెథడ్ అని, ప్రమాణమని, తర్వాత స్కీమ్ అని, టైం అని, 10+3+2 అని ఇలాగ మీరు దాన్ని తయారు చేసి పెట్టకూడదు. You should not emphasize on the method part of it. Method part of it is extraneous. Seeing is not a method, not a process. It is instant. ఈ పాయింట్ని హైలైట్ చేస్తూ ఉండాలి. లేకపోతే ఏమవుతుందో తెలుసిన, జనులు మీడియం ఆఫ్ టైంకి ఎడిక్ట్ అయి ఉంటారు. మీడియం ఆఫ్ టైం. ఇప్పుడు విత్తనాలు వేస్తాడు, 3 నెలల తర్వాత పంట వస్తుంది. అరటి దుంప పాతాడు, 2 నెలల తర్వాత అరటి పళ్ళు వస్తాయి. మామిడికాయలు తీసుకొస్తే తర్వాత గడ్డిలో అడుగున పెడతాడు, 3 రోజుల తర్వాత పండు వస్తుంది. శిశువు 10 నెలల తర్వాత పుడతాడు, ఆవిడ గర్భవతి అయిన తర్వాత. ఈ రకంగా వీడు మీడియం ఆఫ్ టైములో వీడు ఫిక్స్ అయి ఉంటాడు, ఆ వాసనాభరితుడై ఉంటాడు. దేవుడి దగ్గరకు వచ్చేప్పుడు కూడా యజ్ఞం చేసి కొంతకాలం వెయిట్ చేసి దేహత్యాగం చేసిన తర్వాతనే స్వర్గం లభిస్తుంది. మీడియం ఆఫ్ టైం. వీడి సహజంగా మీడియం ఆఫ్ టైం అనే వాసనని పెట్టుకుని వస్తాడు. మీరు మెథడ్ అని పొద్దున్న మెథడు, మధ్యాహ్నం మెథడు, సాయంకాలం మెథడ్ అంటూ ఉంటే ఆ మీడియం ఆఫ్ టైంలో పడిపోతాడు. ఒకసారి మీడియం ఆఫ్ టైంలో వాడు పడ్డాడంటే వాడు వెయిటింగ్లో పడిపోతాడు. మీడియం ఆఫ్ టైం అంటే అర్థం ఏంటి? వెయిటింగ్లో పడిపోతాడు. వెయిటింగ్లో పడితే వచ్చేది మోక్షమా, మృత్యువా? మృత్యు వస్తుంది, అమృతం రాదు. మృత్యువు టైంలో వస్తుంది, అమృతము టైంతో సంబంధం లేకుండా తత్క్షణ సిద్ధం. అదే ఈ సత్యాన్ని. అంచేతనే ఏకాహం జీవితం. అక్కడ టైం అనేది అసలు ఎలిమెంట్ కానే కాదు అసలు. లేకపోతే ఏకాహం జీవితం ఏమిటి? పుట్టిన ఒక రోజులో తెలిసేసుకుంటాడంటే అభిప్రాయం ఏమిటి? అతిశయోక్తి అది కాదు. ఇట్ ఈజ్ ఇన్స్టెంట్. ఆయన బుద్ధుడు అనుభవంతో చెప్తున్నాడు. ఆయన 1 ఏడాదో 2 ఏళ్ళలో తపస్సు చేశాడు, కానీ ఇన్స్టెంట్ అని మాత్రం గుర్తిస్తాడు ఆయన. నేను అంచేతనే
ఆయన నేను 3 ఏళ్ళు తపస్సు చేసి గ్రహించాను అని చెప్పడం, నేను ఇన్నేళ్ళు తపస్సు చేశాను అని మీకు ఎక్కడ చెప్పడం. ఎందుకంటే సత్యమును దర్శించుట తత్క్షణము, దానికి టైం పట్టదు. ఎందుకంటే అది సిద్ధము. కాబట్టి సత్యము కాలపరిచ్ఛిన్నము కాదు. సత్య సాక్షాత్కారము కాలపరిచ్ఛిన్నము కాదు. నిజానికి సత్య సాక్షాత్కారము కాలపరిచ్ఛిన్నము కాకపోవడమే కాదు, కాల అవచ్ఛిన్నము కూడా కాదు. అంటే ఏమిటి? కాల హ్యాస్ నో రోల్ టు ప్లే ఇన్ ఇట్. ఇట్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. టైం దాంట్లో ఉండదు. అంచేతనే సత్యమును మీరు డైరెక్ట్గా మాత్రమే దర్శించగలుగుతారు. డైరెక్ట్ పెర్సెప్షన్. మళ్ళీ ఎక్కడ ప్రత్యక్షము, అనుమానము, శబ్దము అంటే ఇన్ని మీరు అడ్డులు వ్యవధానాలు పెట్టకూడదు. ఇట్స్ ఎ డైరెక్ట్ పెర్సెప్షన్. దాన్ని సాక్షాత్ అన్నారు పెద్దలు. ఆత్మ సాక్షాత్కారం అన్నారు తప్ప ఆత్మశాబ్దబోధన లేదు. సాక్షాత్ అంటుంటే మళ్ళీ శబ్దం పెడతావేటి మధ్యలో? శబ్దం ఉంటుంది, శబ్దాన్ని కాదంటం లేదు. అదే ఆ ప్రిపరేషన్లో శబ్దం ఉంటుంది, సాక్షాత్కారంలో శబ్దం ఉండదు. డైరెక్ట్ పెర్సెప్షన్. సపోజ్ ఇప్పుడు మీరు దశమస్త్వమసి ఎగ్జాంపుల్ చెప్తారు కదా, వాడు దశమస్త్వమసి అనే వాక్యాన్ని పట్టుకునే ఉంటే వాడికి తనే అని తెలీదు. వాడు ఏం చేస్తాడంటే దశమస్త్వమసి అనే వాక్యాన్ని అర్థం చేసుకుని హీ రీచెస్ బియాండ్ ద ఎక్స్ప్రెషన్. వాట్ ఈజ్ బియాండ్ ది ఎక్స్ప్రెషన్? హిమ్సెల్ఫ్. తాను బియాండ్ ది ఎక్స్ప్రెషన్ ఉన్నాడు. హీ రీచెస్ దేర్ అండ్ నోస్. కాబట్టి సత్యమును డైరెక్ట్ పెర్సెప్షన్ ఉంటుంది, తర్వాత ఇమీడియట్ పెర్సెప్షన్ ఉంటుంది. ఇమీడియట్ పెర్సెప్షన్ పశ్యత, ఇమీడియట్, నాట్ మీడియేట్. త్రూ ది మీడియం, త్రూ శాబ్దబోధ, త్రూ గురు, త్రూ శక్తిపాత అంటే ఇలాంటివి పెట్టకూడదు. ఇమీడియట్ పెర్సెప్షన్ ఉంటుంది. సత్యం యొక్క సాక్షాత్కారము ప్రజెంట్లో ఉంటుంది, ఫ్యూచర్లో ఉండదు. ఇదంతా కూడా మనం జాగ్రత్తగా దాన్ని హైలైట్ చేసుకోవాల్సి ఉంటుంది. మెథడ్ అంటూ ఉంటే అది ఏమైపోతుందంటే తెలుసో కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ ద స్టూడెంట్స్ దే గోయింగ్ టు ఏ రాంగ్ ట్రాక్. తర్వాత సిస్టమ్స్ బికమ్ ఇంపార్టెంట్. మెథడ్ అని ఎప్పుడైతే పెట్టారో ఆ మెథడ్ని ఇంపార్ట్ చేసే ఓ సిస్టమ్ ఒకటి ఉంటుంది, ఓ ప్లేసు, ఓ ఇన్స్టిట్యూషన్. దే బికమ్ ఇంపార్టెంట్. అండ్ మెథడ్ ఈజ్ ఇంపార్టెంట్, దే బికమ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంఏ ఎకనామిక్స్ అదొక మెథడ్ అన్నప్పుడు ద ఇన్స్టిట్యూట్, ద కాలేజ్ బికమ్స్ ఇంపార్టెంట్. అలా అయిపోతుంది. వర్షం. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించి మనము ఆ సత్యం, ఆ మెథడ్ అనే మాటని పక్కన పెట్టాల్సి ఉంటుంది. దాని విలువ దానికి ఉంది, నేను కాదన్నాను. బట్ సత్య సాక్షాత్కారములోకి కాలము అనేటువంటి ఎలిమెంట్ని మీరు పట్టుకురావద్దు. అది తీరా పట్టుకొస్తే అది సిద్ధమైపోతుంది, సాధ్యమైపోతుంది. మెథడ్ సాధ్యమవుతుంది. అది మెథడ్ సాధ్యమా లేక స్వతసిద్ధమా అది చూసుకోవాలి. కాబట్టి సత్యాన్ని సాక్షాత్కరించుకోవాలి. సో కాబట్టి ఓపెన్ మైండ్, ఓపెన్ హార్ట్, తర్వాత క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అని మామూలుగా ఆ సృజనాత్మకమైనటువంటి దృష్టి, అప్పుడు మాత్రమే ఈ నాలెడ్జ్ అనే బరువు లేకుండా, నాలెడ్జ్ పెద్ద బరువు అయి కూర్చుంటుంది, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కంఠస్థం చేసి పెట్టుకుంటాడు. ఏమంటే ధ్యానం అనే మాట ఒకటి ఉన్నది. ధ్యానం అనగానేమి అంటే, ధ్యానము అనగానేమి సజాతీయ విజాతీయ ప్రత్యయానంతరిత సజాతీయ ప్రత్యయ ప్రవాహ ధ్యానం. సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార ధ్యానం అని ఇంత పొడుగు సమాసం పెట్టి దాన్ని గంటసేపు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ లోపల క్లాస్ అయిపోయింది, అందరూ టీకో కాఫీకో పోయారు. దీంట్లో చెప్పిన వాడికి కానీ విన్నవాళ్ళకి కానీ ధ్యానం యొక్క అనుభవం ఏమైనా కలిగిందా? ఏమీ లేదు. ఇప్పుడు మీరు ధ్యానము
ధ్యానం అంటే ఇంతంత పొడుగు డెఫినేషన్స్లా ఉండదు అక్కడ. అది డైరెక్ట్ ఉంటుంది, అనుభవ రూపంగా ఉంటుంది. తర్వాత ధ్యానము ప్రయత్న సాధ్యము కాదు, స్వతసిద్ధము. నేను ధ్యానం డెఫినేషన్ ఇవాళ పొద్దున్నే చెప్పాను. ఏమిటి? సకల ప్రయత్నములు విరమించినప్పుడు మాత్రమే ధ్యానం సిద్ధిస్తుంది. ప్రయత్న సాధ్యంగా దాన్ని పెట్టకూడదు. ఇది వ్యాపారం చేసేసేయకూడదు. ఎవరో డెఫినేషన్ ఇచ్చారు, అది ఆ ధ్యానం మనం చెప్పట్లేదు, మనం ఆ ధ్యానం గురించి మాట్లాడటం లేదు. తర్వాత మీకు ఇంకో రహస్యం చెప్తా. ఈ జగత్తంతా ఈశ్వరుడే. ఆల్ దట్ యు సీ ఈజ్ ఈశ్వర. సర్వం కల్విదం బ్రహ్మ అనుందే. అది 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 సాక్షాత్కారమా లేక కాన్సెప్చువల్ థింకింగా అని చూసినట్లయితే దానికి నేను మీకు థంబ్ రూల్ చెప్తున్నా. థంబ్ రూల్ ఏమిటో తెలుసిన? ఈ జగత్తంతా ఈశ్వరుడే అని అన్నారు కదా మీరు. మీరెవరండి? ఈ అనేది ఎవరండి? అనేది ఎవరా? స్వామి టీవీ చైర్మన్. ఓకే ఓకే. అప్పుడు జగత్తంతా ఈశ్వరుడే అనేది కాన్సెప్చువల్ థింకింగ్. అలా కాకుండా దెర్ ఈజ్ నో స్వామి టీవీ. అంతర్బహిశ్చ సబాహ్యాభ్యంతర, అవుటర్ అండ్ ఇన్నర్, ఇట్ ఈజ్ ఆల్ ప్రతీతి మాత్రమే, ఇంక్లూడింగ్ ది బాడీ మైండ్ కాల్డ్ స్వామి టీవీ. ఇట్ ఈజ్ ఆల్ ఎ ప్రతీతి. ద స్వామి టీవీ యొక్క దట్ ప్రత్యేక ఏది కలదో, దట్ ప్రత్యేక అభిన్న బ్రహ్మ ఈ జగత్తంతా, అది సాక్షాత్కారం. అర్థమైందా? బ్రహ్మ జగత్తంతా కాదు సాక్షాత్కారం, ప్రత్యేక భిన్న బ్రహ్మ జగత్తంతా. అంటే ఏమైంది అక్కడికి? ప్రత్యేక భిన్న అంటే సర్వాత్మభావము మోక్షం అవుతుంది. అంచేతనే నేను ఒక అతను పాఠం చెప్తుంటే చూసా. కైండ్ ఆఫ్ ఏ ఖాన్ మార్కెట్ గ్యాంగ్ కైండ్ ఆఫ్ ఏ పర్సన్. ల్యాప్టాప్ ఎదురకుండా పెట్టుకున్నాడు. ఆ ల్యాప్టాప్లో ఇలా నొక్కుతుంటే ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. సరే, ఏదో ఒకటి ఎదురకుండా పెట్టుకోవాలి కదా. నేను పుస్తకము కాగితాలు ఎదురకుండా పెట్టుకున్నాను, ఆయన ల్యాప్టాప్ ఎదురకుండా పెట్టుకున్నాడు. దాన్ని చూసి చెప్తున్నాడు. ఏదో ఒకటి నేను చూసే చెప్తున్నాను. ఏమని చెప్తున్నాడు? ఎవ్రీథింగ్ ఈజ్ ఈశ్వర అని చెప్తున్నాడు. ఏమండి? సో నేను అప్పుడు అనుకున్నా, వాట్ ఈజ్ దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈశ్వర? హూ ఈజ్ టెల్లింగ్ దాట్? అంటే యు నో వాట్ ఈజ్ హిజ్ మైండ్ సెట్ ఎలాంటిదంటే, నేను ఆచార్యుడను చెప్తున్నాను ఎవ్రీథింగ్ ఈజ్ ఈశ్వర. దట్ ఈస్ కాల్డ్ కాన్సెప్చువల్ బ్రహ్మ. అది మియర్ కాన్సెప్ట్. దాన్ని అమృతం పదం పశ్యత అని అన్నారు. మీరు ఆ ఎవ్రీథింగ్ ఈశ్వర అన్న వాడి దగ్గరికి ఆ క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళి మీరు ఏదైనా కొంచెం పరుషంగా మాట్లాడండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఈశ్వర్గా ఉండదు. మీరు క్లాస్ అయిన తర్వాత వెళ్ళక్కర్లేదు. క్లాసులోనే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఇలాగ ఏదైనా మొదలు పెట్టండి, ఎవ్రీథింగ్ ఈశ్వర అనే మాట ఎక్కడికో పోతుంది. కాబట్టి ఎవ్రీథింగ్ ఈశ్వర అనేది ఇట్ హ్యాస్ బికమ్ లైక్ ఒక చిలక పలుకులాగా అయిపోయింది. కారణం ఏమిటో తెలుసిన? కారణం ఏమిటంటే వాళ్ళు చెప్తున్న ఈశ్వరుడు ప్రత్యేక భిన్నుడు కాదు. ప్రత్యేక భిన్నుడు కాదు. ఎప్పుడైతే ప్రత్యేక భిన్నుడు కాలేదో కాన్సెప్చువల్ ఈశ్వర అయిపోతాడు. మేనిఫెస్ట్ ఈశ్వర. ఇది అంతా మేనిఫెస్ట్. నువ్వు చూసావా, పెట్టావా? ఊరికే ఇట్స్ ఏ కాన్సెప్ట్. కాన్సెప్చువల్ ఈశ్వర అయిపోతాడు తప్ప ప్రత్యేక భిన్న ఈశ్వరుడు కాదు. అంచేతనే ఈ ప్రత్యేకను పక్కన పెట్టి ఈశ్వర ఈశ్వర అని వాళ్ళు ఈ టీవీ ఛానల్స్ వాళ్ళని సంతోషపెట్టడానికి పనికొస్తారే తప్ప ఆ పదం పశ్యతలోకి రారు. ఈ పాయింట్ మీరు గమనించాల్సి ఉంటుంది. దీన్ని గమనించాల్సి ఉంటుంది. ముందకాలం ఇది బాగా బాగా స్పష్టంగా చెప్తారు. ముందు తత్పదార్థాన్ని బాగా చెప్పి వెంటనే ఆవిస్సన్నిహితం
గుహాచరం అని ఆ తత్ ఆవిహి దాన్ని అధ్యాత్మంలో ప్రత్యేక భిన్నంగా నిరూపిస్తారు. అప్పుడే అది కంప్లీట్ అవుతుంది అమృతం. లేకపోతే అది కాన్సెప్చువల్గా ఉండిపోతుంది. కాబట్టి మన మైండ్స్ అవి ఈ వైరల్ లోడ్ అంటారు. వాడి పేషెంట్కి వైరల్ లోడ్ ఎక్కువగా ఉందంటే అర్థం పడిపోతాడని అర్థం, ఇంకా మిగలడు. ఆ రకంగా మైండ్స్లో కాన్సెప్ట్ లోడ్ ఎక్కువైపోతే ఇంకా వాడు సంసారానికి పనికొస్తాడు తప్ప ఈ వేదాంతానికి పనికిరాడు. సో ఆ మైండ్స్ బరువు అయిపోతాయి. తర్వాత హార్ట్స్ నీరసపడిపోతాయి. ఇమోషనల్ బర్డెన్స్ తోటి హార్ట్స్, హృదయములు, కాన్సెప్ట్ బర్డెన్స్ తోటి హెడ్డులు, ఆ మనస్సు ఈ విధంగా బర్డెన్ అయిపోయినప్పుడు ఆ తత్వాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉండనే ఉండదు. అంచేతనే 100 ఏళ్ళు బతికినా తత్వం తెలియకుండానే మిగిలిపోతారు. అదనమాట దాంట్లో ఉండే రహస్యం. కాబట్టి అంటే అర్థం ఏంటో తెలుసునండి, మీలో ఆ ఇన్స్టెంట్ కెపాసిటీ, ఇన్స్టెంట్ తత్క్షణ ప్రజ్ఞ. ఏమంటే ప్రజ్ఞ కాల ప్రవాహంలో ఉంటుందా, ఇన్స్టెంట్ ఉంటుందా? కాల ప్రవాహంలో ఏముంటుందో తెలుసిన ఎక్యూములేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటుంది. ప్రజ్ఞ కాల ప్రవాహంలో ఉండదు. ప్రజ్ఞ ఇన్స్టెంట్, టైంకి అతీతంగా ఉంటుంది. అంటే దట్ ఇన్స్టెంట్ పెర్సెప్షన్, పెర్సెప్టివిటీ ఆర్ ఇన్స్టెంట్ రిసెప్టివిటీ, ఆ తత్వాన్ని ఇప్పుడు దశమస్త్వమసి అనగానే వాడు ఆ బంధం నుంచి, దుఃఖం నుంచి బయటపడిపోతాడు. ఎందుకని? వాడి లోపల దట్ ఇన్స్టెంట్ రిసెప్టివిటీ ఉంటుంది వాడి లోపల. అది వాక్యము, పదములు, సింటాక్సు, దాన్ని బట్టి వచ్చే ఈ తార్కికులు చెప్తారు శాబ్దబోధ. ఆ శాబ్దబోధ మీద ఉండదు, అది ఆధారపడి ఉండదు, అంత పొడుగు ఉండదు దానికి. శాబ్దబోధ అంత పొడుగు శాబ్దబోధ పెడితే ఇందాక నేను ధ్యానానికి డెఫినేషన్ చెప్పాను చూడండి, అలాగుంటుంది. దాంట్లో ధ్యానం ఉండదు, ధ్యానానికి డెఫినేషనే ఉంటుంది. ధ్యానంలో యూ హ్యావ్ టు రీచ్ బియాండ్ ది వర్డ్స్, బియాండ్ ది థాట్ ఈవెన్. కాబట్టి ఆ ప్రజ్ఞ అంటే ఇన్స్టెంట్ రిసెప్టివిటీ అది ప్రతి మనిషిలో ఉంటుంది. దాన్ని మనము కాన్సెప్ట్స్ తోటి మూసేసిస్తాం. దాన్ని ప్రెజుడిసెస్, కాన్సెప్ట్స్ పెట్టుకుని ఆ ఇన్స్టెంట్ రిసెప్టివిటీ మూసుకుపోతుంది. ఇప్పుడు ఇది ఎలాగంటే పరిస్థితి అంటే, ఇప్పుడు వీడు పెళ్ళాడతాడు అమ్మాయిని, అమ్మాయిని ప్రేమిస్తాడు, ప్రేమ ఉంటుంది. జనరల్గా దెర్ ఈజ్ ఎ బయలాజికల్ అట్రాక్షన్ విచ్ హెల్ప్స్ దట్ లవ్, అది ఉంటుంది. కానీ మా మామగారు నాకు సరైన డ్రెస్ పెట్టలేదు, కట్నం తక్కువ ఇచ్చాడు, ఇలాంటి భావాలు ఉంటాయి చూసారా. లేకపోతే ఇంకో కొంత గోల్డ్ ఇవ్వమని అడగాలి మనం, ఇలాంటి భావాలు పెట్టుకున్నాడు అనుకోండి, ఆమె ఎదురుకుండా నిలబడి ఉన్నా ఆ ప్రేమ కప్పుబడిపోతుంది. ఆ రకంగానే మీరు తత్వమసి అని చెప్పినప్పుడు మీకు ఇన్స్టెంట్ రిసెప్టివిటీ మీలో ఉంటుంది. కానీ అది ఏమవుతుందంటే ఈ సాంసారికమైన వాసనల చేత కప్పుబడిపోతుంది. ఆ వాసనలలో ఈ మెథడ్ అని, శాబ్దబోధని, ప్రమాణ గమ్యం అనే, ప్రమాణగమ్యం కాదు, స్వతసిద్ధం, అదే ప్రమాణ సాధ్యం కాదు. ఇటువంటి ఐడియాస్ అవేం చేస్తాయంటే ఇన్స్టెంట్ కెపాసిటీ టు నో దాన్ని కప్పిపెడతాయి. కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ మీడియం ఆఫ్ టైంలోకి వెళ్ళిపోతాం, ఆ టైం మీడియంలో పడిపోతాం. అంచేతనే పశ్యత అంటే ఇన్స్టెంట్, ఆ శత్రుప్రత్యయం, వర్తమానంలో తత్వమును సత్యమును దర్శించుట అనేటువంటి ఆ ధోరణి లేకుండా అయిపోతుంది. మీరు చూస్తే తెలుస్తుంది. ఆ ఇన్స్టెంట్గా మనం తెలుసుకోవాలనే ధోరణి, ఆ ధోరణి ఉండాలి కదా, అసలు అప్రోచ్ ఉండాలి కదా. అప్రోచ్ లేకుండా మీరు అది ఇప్పుడు తెలిసేది కాదు అని మీరు ఆ మామిడికాయ అది అలా కనపడిపోతుండే, దానికి చుట్టూ ఆకులు అవి ఉన్నాయి కదా, దానికి ఏదో దుర్భిణి ఏదైనా ఉంటే కనపడుతుందేమో, అలా వెంటనే కనపడదన్నారనుకోండి, మీరు అని తలపైకెత్తడమే మానేస్తారు. అప్పుడు మీకు కనపడదు, అలా అయిపోతుంది. కాబట్టి తెలియుట, సాక్షాత్కారము, పశ్యత అన్నది ఎప్పుడూ కూడా ప్రజెంటే తప్ప భవిష్యత్తు మాత్రం కాదు. ఈ భవిష్యత్తు ఎందుకు వచ్చింది? ఈ మెథడ్
మీరు అలా శ్రవణం చేస్తూ ఉండండి, చేస్తూ ఉంటే మీకు ఎప్పటికైనా జ్ఞానం కలుగుతుంది అని దాన్ని అలా భవిష్యత్ అనే మాట వాడకుండా భవిష్యత్తులో పెడతారు. అసలు ఈ భవిష్యత్ అనేది ఎందుకు వచ్చిందో చెప్పమంటారా? మైండ్లో లేజీనెస్ ఉంటుంది, ఒక తంద్ర, ఒక స్టూపర్. యు గాట్ ది పాయింట్? ఒక అలసత్వం, ఒక స్లాత్ఫుల్నెస్ మైండ్లో ఉంటుంది, లేజీనెస్. అప్పుడు ఏమవుతుంది? భవిష్యత్తులో పడుతుంది వెళ్ళి. ఇది ఎలాగంటే భోజనాలు చేసి కూర్చున్నాము, సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర చాలా అర్జెంటుగా విలువైనటువంటిది ఏదో ఉంది, భోజనాలు చేసి కూర్చున్నాము, అది వెంటనే వెళ్తే దొరుకుతుంది అని మనకి తెలుస్తుంది. కానీ అయినా కూడా వెంటనే కంగారు లేదండి, సాయంకాలం వెళ్ళినా కూడా దొరుకుతుంది అనిపిస్తుంది. పొట్ట బరువుగా ఉన్న కారణంగా ఏమంత కంగారు, సాయంకాలం ఉన్నా దొరుకుతుందండి అనిపిస్తుంది అని ఇంట్లోనే కూర్చుంటాం మనం. సాయంకాలం వెళ్ళొచ్చని. సాయంకాలం వెళ్తే దొరికిందో మానిందో దట్ ఈజ్ నాట్ ది పాయింట్. దృష్టాంతంలో వాడికి అప్పుడైతే దొరకలేదు. ఇంకొకడు ఉన్నాడు, వాడు అబ్బాయి సాయంకాలం దొరుకుతుందో మానుతుందో టక్కుని చలాకీగా బయటికి వెళ్ళి సైకిల్ ఎక్కేసి తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు, వాడికి దొరుకుతుంది. దట్ ఈజ్ ది పాయింట్. సాయంకాలం ఏమవుతుందన్నది పాయింట్ కాదు. కాబట్టి మీరు మైండ్లో ఒక లేజీనెస్ ఉంటుంది, ఒక స్లగ్గిష్నెస్ ఉంటుంది. ఇట్ ఈజ్ నాట్ విల్లింగ్ టు నో, ఇట్ ఈజ్ నాట్ విల్లింగ్ ఫర్ దట్, విల్లింగ్ టు ప్రిపేర్ ఇట్ సెల్ఫ్ ఆర్ విల్లింగ్ టు బి రెడీ టు నో. ఇటు పర్పస్ఫుల్గా పోస్ట్పోన్ చేసుకుపోతుంది. దేహం ఎలాగో మనస్సు కూడా అలాగా. అంటే తర్వాత ఇంకొకటి, మైండ్లో ఇంట్రెస్ట్ ఉండదు. ఈ వేదాంతం చదువుకున్నందుకు వస్తారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు నిజంగా. మీకు నేను దృష్టాంతం చెప్తాను, దాన్ని బట్టి మీకు విషయం తెలిసిపోతుంది. ఓసారి సిరక్యూస్లో యూనివర్సిటీలో నాది లెక్చరర్ ఏర్పాటు చేశారు. ఒక ఆయన ఉన్నారు, డిన్నర్ కూడా ఈవినింగ్ 6 to 7:30 డిన్నర్ కూడా పెడదామండి, మనమే డిన్నర్ పట్టుకెళ్దాం, కుక్ చేసేసి డిస్ట్రిబ్యూటింగ్ మెటీరియల్ అంతా పెట్టుకుని ఒక 200 మందికి డిన్నర్ పట్టుకు చక్కపోతే మీకు మంచి ఆడియన్స్ వస్తారు. నోటీస్లో లైట్ డిన్నర్ విల్ బి సర్వ్డ్ అనో, లేకపోతే వై లైట్ డిన్నర్ విల్ బి సర్వ్డ్ అని పెట్టేద్దాం, వీ విల్ అరేంజ్ డిన్నర్ అంటే. నేను అన్నాను, అలాగంటే కరప్షన్ పెట్టకండి, ఎవరి భోజనాలు వాళ్ళు చేస్తారు. మనం డిన్నర్ అని పెడితే ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు. అమెరికాలో ఫుడ్ వేస్ట్ చేస్తారు. ఇట్ ఈజ్ ఎస్టిమేటెడ్ దట్ 30% ఫుడ్ ఈజ్ వేస్టెడ్. అండ్ ఇండియన్స్ ఆర్ నో బెటర్, సమ్టైమ్స్ దే ఆర్ వర్స్. ఆశ్రమంలో ఉన్నవాళ్ళు ఈవెన్ ఇంకా వర్స్. వద్దండి, ఈ రకంగా ఫుడ్ వేస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఆశ్రమం వల్ల మనం అలా చేయడానికి బాగుండదు, వద్దు అని చెప్పాను. అంటే నాకు హెచ్చరిక చేశారు, జనం తగ్గిపోతారు అని. ఏం పర్వాలేదులేండి. అప్పుడు దృష్టాంతం చెప్పారు నాకు. అక్కడ మేము స్వామీజీ మీటింగ్ పెట్టినప్పుడు డిన్నర్ అంటే 500 వచ్చారు. ఇంకోసారి డిన్నర్ పెట్టడానికి అవకాశం లేకపోయింది, 100 మంది వచ్చారు, అలా అవుతుందని చెప్పారు. నేను అన్నాను, పర్వాలేదు అలాగే అవ్వండి. వాళ్ళు చెప్పినట్టే అయింది. డిన్నర్ అంటే 200 మంది వచ్చేవారు, 50 మందే వచ్చారు. నేను సాటిస్ఫై అయిపోయాను. వితౌట్ డిన్నర్ నేను నడిపించుకుని వచ్చేసాను. దీన్ని బట్టి మీకు ఏమిటి తెలిసింది? పీపుల్ దే కమ్ ఫర్ వేదాంత, బట్ దేర్ ఇంట్రెస్ట్ ఈజ్ నాట్ ఇన్ ఆత్మజ్ఞానం. ఈ దృష్టాంతంలో మీకు ఇంట్రెస్ట్ దేని మీద? డిన్నర్ మీద. వేదాంత ఈజ్ ఇన్ ది సైడ్ లైన్స్. కాబట్టి వేదాంతం వినేసి డిన్నర్ మీద. కాబట్టి వేదాంతానికి వచ్చేడే, వేదాంత క్లాసుకు వచ్చేడే కానీ వాడి ఇంట్రెస్ట్ ఫుల్గా, అట్లీస్ట్ ఫుల్గా మాత్రం వేదాంతం మీద లేదు. కొంత డిన్నర్ ప్రభావం ఉన్నది. వేదాంత అధ్యయనం అని చెప్పేసి ఆచార్యుడి దగ్గరికి వెళ్తాడు, 4 ఏళ్లకో 5 ఏళ్లకో వేదాంతం చదువుకుందామని వెళ్తాడు. వాడి ఇంట్రెస్టు ఆత్మవిచారం మీద, ఆత్మ సాక్షాత్కారం మీద ఉండదు. ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. కాబట్టి ఎన్ని కాజెస్ చెప్తున్నాను నేను? లేజినెస్, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ది,
ఇంట్రడ్యూసింగ్ రాంగ్లీ ది ఎలిమెంట్ ఆఫ్ టైం. సెకండ్, లేజినెస్. థర్డ్, ల్యాక్ ఆఫ్ యాడిక్వేట్ ఇంట్రెస్ట్. ఇన్ని కారణాల వల్ల మీకు సాక్షాత్కారము ఆగిపోతుంది. కాబట్టి మీకు నిజంగా ఇంట్రెస్ట్ అంటూ ఉంటే యూ విల్ డూ ఇట్ ఇన్స్టెంట్లీ. వెంటనే చేస్తారు. మీరు కాఫీ తాగాలనిపిస్తే మీరు అవకాశంగా తాగుతారా, వెంటనే తాగుతారా? వెంటనే తాగుతారా అంతే. కాబట్టి వేదాంత విద్యార్థులకు ఆత్మసాక్షాత్కారం మీద ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుందో తెలిసిన, కోర్సు ఫినిష్ చేసి సర్టిఫికెట్ తీసుకుని ఆచార్యుడయ్యి సన్యాసం తీసుకుని, సన్యాసం మీద ఇంట్రెస్ట్ కూడా సాక్షాత్కారం మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా అది కూడా అడ్డే అవుతుందో రకంగా. సన్యాసం తీసుకుని ఏదో శోభనాధ్యాసం, నేను ఏదో ఆచార్యుడిని అయిపోవాలి అనే దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈజ్ ఎ ప్రొఫెషనల్ గాయ్, ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆత్మసాక్షాత్కార. ఏమన్నా మీకు ఇంకో మాట చెప్పమంటారా? మీరు ఏమనుకోనంటే చెప్తా. ఇప్పుడు నేను పాఠం చెప్తున్నాను. ఇప్పుడు ఈ పాఠం నేను ఎందుకు చెప్తున్నాను? నేను నన్ను ఒక ఆచార్యుడిగా ఎస్టాబ్లిష్ చేసుకునే కోసం చెప్తున్నానా? నేను చూసుకోవాలి. ఐ హావ్ టు లుక్ అట్ ఇట్. భిక్ష తప్ప దేనిని కోరే హక్కు లేదు. నువ్వు భిక్షను కోరడానికి మాత్రం పర్మిషన్ ఉన్నది. ఒకసారి కెరీర్ అంటే భిక్ష ఇస్ ది ఓన్లీ కెరియర్ ఇన్ సన్యాస. అది తప్ప ఇంకా ఏది కోరే హక్కు లేదు. భిక్ష కోరవచ్చు, బికాజ్ అది పర్మిటెడ్. ఇప్పుడు కోర్సు చెప్పడం లేకపోతే వేదాంత పాఠం చెప్పడం ఎందుకో తెలుసునా? ఇట్స్ ఎ కెరియర్ ఫర్ మై. ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. అందుకోసం నేను ఇది చెప్తున్నాను అన్నట్లయితే దెర్ ఈజ్ నో సాక్షాత్కార ఇన్ దట్. అప్పుడు ఇంట్రెస్ట్ దేని మీద ఉంది? నాట్ ఆన్ ఆత్మసాక్షాత్కార, ఆన్ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు ఈ కంట్రీ క్లబ్లో ఏమవుతుందో తెలుసిన? కంట్రీ క్లబ్ అనే దానికి అర్థం ఏమిటంటే ప్రొఫెషనలిజం ఈజ్ యాక్సెప్టెడ్ యాజ్ గుడ్. దట్ ఈస్ ది కంట్రీ క్లబ్ ప్రాబ్లం. దట్ కైండ్ ఆఫ్ ప్రొఫెషనలిజం ఈజ్ యాక్సెప్టెడ్ యాజ్ వ్యాలిడ్. కాబట్టి దేర్ ఫార్ నేను పాఠం ఎందుకు చెప్తున్నానంటే టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ ఎఫిషియంట్ ఆర్ ఎమినెంట్ టీచర్. అందుకోసం నేను పాఠం చెప్తున్నాను. అప్పుడు ఇంట్రెస్ట్ దేని మీద ఉంది? ఆత్మ సాక్షాత్కారం మీద ఉందా? అరే గురువుకే లేనప్పుడు శిష్యులకి ఎక్కడి నుంచి వస్తుంది? దే ఆర్ ఇమిటేటర్స్. దేర్ ఫార్ దే ఇమిటేట్ ది సేమ్ థింగ్. దేర్ ఫార్ వాడు వేదాంతం ఎందుకు చదువుతున్నాడు? టు బికమ్ ఏ ప్రొఫెషనల్ ఆచార్య. అందుకోసం వేదాంతం చదువుతున్నాడు. అంచేతనే వాడు కంగారులో కూడా ఉంటాడు. ఆత్మసాక్షాత్కారానికి ఏ కంగారు లేదు. ఆచార్యుడైపోవడానికి మాత్రం చాలా కంగారు ఉంటుంది. ఈ దృష్టాంతం నేను ఎందుకు చెప్పాను? వేదాంతం చదివి వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఆత్మసాక్షాత్కారం మీద ఉందా అని నేను ఒక ప్రశ్నను లేవనెత్తుతున్నా. ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే యు గెట్ ఇట్ పశ్యత. కాబట్టి మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు వెంటనే అది అనుభవానికి వస్తుంది. ఇమీడియట్ అండర్స్టాండింగ్ ఉంటుంది, ఇమీడియట్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. అది ఇప్పుడే ఉంటుంది, రేపు ఉండదు. కాబట్టి కనుక సో ఆ ఇంట్రెస్ట్, కాబట్టి ఎన్ని ఫ్యాక్టర్స్ చెప్పుకొచ్చాను నేను, 1 2 3 4. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ సమావేశమైనప్పుడు మీకు ఆత్మసాక్షాత్కారము ఇన్స్టెంట్. ఏకాహం శ్రేయ. అలా మంచిది. శ్లోకాన్ని పూర్తి చేద్దాము. యహ ఎవడైతే హీ నిశ్చితముగా అమృతం పదం మరణము లేని ఆత్మస్వరూపమును అపశ్యన్ తెలుసుకోకుండా వర్షశతం 100 ఏళ్ళు జీవేతి జీవించును. ఆ జీవితము కంటే ఆ పదం పెట్టుకోవాలి మనం.
ఆ పంచమే ఏకవచనం ఒకటి కంపారిజన్ పెట్టుకోవాలి. అమృతం పదం వినాశము లేని ఆత్మస్వరూపమును పశ్యతః సాక్షాత్కరించుకున్న వాని యొక్క ఏకాహం ఒక్కరోజు జీవితము శ్రేయ శ్రేయస్కరము అంటే మోక్షప్రదము అని అర్థం. యో హి వర్షశతం జీవేత్ అపశ్యన్నమృతం పదం ఏకాహం జీవితం శ్రేయః పశ్యతశ్చామృతం పదం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.